వెల్కమ్ టు AP19 న్యూస్. త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తానని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. గురువారం పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో కలుషితమైన త్రాగునీరు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మంత్రి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు మీకు న్యాయం చేయలేదు, అందుకే జగన్ నన్ను పంపారు. నేను ఇప్పుడే మీ సమస్య పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో తమ నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీలో ఏనాడు ప్రస్తావించలేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన గురువారం అసెంబ్లీ కూడా 175 నియోజకవర్గాలలో వైసీపీతో పోటీ పడతామని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ అఖండ విజయం సాధించి మరోసారి సీఎం అవుతారన్నారు. ఆఖరికి ఈరోజు శాసనసభ సమావేశాలు ఈ టర్మ్లో ఇది చివరి రోజు. ఇంటా బయట లేకపోతే శాసనసభలో రెండు పక్కలా కూడా తెలుగుదేశం వ్యవహరించినటువంటి తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అని చెప్పని ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి వారు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ బాటలో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి మార్పులు ఏంటి అని చెప్పని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది భారతదేశంలో అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎన్ని జట్లు కట్టినా రేపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూతన ప్రభుత్వం రాబోతోంది, కొలువు తీరబోతోంది అని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కంచికచర్ల మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో గురువారం రాత్రి టీడీపీని వీడి పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. వారిని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో దశాబ్ద కాలంగా ఉన్న లంక భూముల సమస్యను పరిష్కరించడం జరిగిందని, 120 మంది రైతులకు లంక భూముల పట్టాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే ఎవరికైతే పట్టాలు రాని వారికి త్వరలో ఇస్తామన్నారు. పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా పోరాడి ఆ పట్టాలు కూడా మంజూరు చేసిన బాధ్యత చేస్తున్నాం. కొంతమందికి పట్టాలు వచ్చినాయి, కొంతమందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ప్రాసెస్ కూడా ఒక 10-15 రోజుల్లోనే మళ్ళీ అదే జాయింట్ కలెక్టర్ గారిని ఈ కొత్తపేట గ్రామానికి తీసుకొచ్చి ఏదైతే ప్రాసెస్లో ఉన్న భూములకు కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సభాపతి. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. వేమూరులో 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభించారు. ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు హాస్పిటల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకోటి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. కానీ వస్తువులు సరిగా లేకపోవటం వల్ల 2020లో ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ని రెన్యువేట్ చేసే భాగంగా ముఖ్యమంత్రి గారిని కలవటం, తద్వారా అప్పుడు మరి వారు నేను అడిగిన వెంటనే అప్పుడు దాన్ని శాంక్షన్ చేసే అవకాశం రావటం, అంతకుముందు ఆలోచన లేకపోయినా తర్వాత ఇంత త్వరగా అయిందని నేను అనుకోలేదు. నేను కూడా వెంటనే అప్పుడున్న డాక్టర్స్ని కాంటాక్ట్స్ని అడుగుతూనే ఉండేవాడిని. కానీ మధ్యలో జిఎస్టీ పెంచడం, దానికి కూడా అయిన ఖర్చుకి మరలా ఎన్హాన్స్ చేయమని ప్రపోజల్స్ కూడా పెట్టించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మంచి భవన సముదాయంతో ఆల్ ఎక్విప్మెంట్స్, మంచి డాక్టర్స్, ఆల్ స్పెషలిస్టులు ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. తెలుగుదేశం జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారని, వారి మాటలను పట్టించుకోవద్దని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త
షేక్ ఆసిఫ్ అన్నారు. విజయవాడ ఊర్మిళా నగర్లో గురువారం గడప గడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్న నేతలంతా ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నారని విమర్శించారు. జగనన్న సింగిల్గా సింహంలా వస్తున్నారన్నారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకొని మేము ముందుకు వస్తారమ్మా. ఏ అభివృద్ధి లేకుండా కరోనాలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్నారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నారు. జగనన్న సింగల్గా సింహంలాగా వస్తారు మీ ముందుకి. మీరు ఆశీర్వదించాలమ్మా. జగనన్నకి తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా ఉత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. అలాగే గుణదల, రామవరపాడు స్టేషన్లలో పలు రైళ్లు నిలిచేందుకు అనుమతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలిపారు. గురువారం రాత్రి తెనాలి పట్టణంలోని 17వ వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా వాళ్ళకి ఏం అందడం లేదనేది. అది తప్పకుండా రాబోయే రోజుల్లో సరిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా, ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్క మహిళల్లో కనపడుతోంది. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. తెనాలికి మంచి రోజులు వచ్చే విధంగా, వెలుగు నింపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఒక నమ్మకం, భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఎంపీ బాలశౌరిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరోసారి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం మోపిదేవిలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాలశౌరి దయా దాక్షిణ్యాలతో ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని, వారి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేనికి సిద్ధం మీరు? ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసినందుకు మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధం. ఈ రాష్ట్రంలోకి పోలవరం తీసుకురాలేనటువంటి అసమర్థులైనటువంటి మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి రోడ్లు లేని దుస్థితి కల్పించినటువంటి మిమ్మల్ని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు జరపలేనటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉయ్యూరు జడ్పీ హై స్కూల్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం మత్తులో తాగిన సీసాలు పగలగొట్టడం వల్ల ఉదయం వచ్చే విద్యార్థుల కాళ్లకు గాయాలు అయినట్లు తెలుపుతున్నారు. గుట్టలుగా ఉన్న మద్యం సీసాలు విద్యార్థులతో ఏరించి 14వ వార్డు డంపింగ్ దగ్గర సంచుల్లో పడేస్తారన్నారు. టౌన్ ఎస్ఏ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయవాడ కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద గురువారం రాత్రి వివాదం నెలకొంది. మార్కెట్లోకి వాహనాలు రాకుండా మున్సిపల్ అధికారులు గడ్డర్లు ఏర్పాటు చేశారు. వాహనాలు రాకుండా సరుకులు ఎలా దిగుమతి చేసుకోవాలని వ్యాపారులు ఆందోళన చేశారు. గడ్డర్లు తొలగించాలంటూ వ్యాపారుల నిరసన వ్యక్తం చేశారు. పొట్టకొట్టే చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ అధికారులు
ఏర్పాటు చేసిన గడ్డర్లను వ్యాపారస్తులు తొలగించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.